అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఈ సందర్భాన్ని బైబిల్లో నుండి చూపించి చాలామంది క్రైస్తవులని కొంతమంది హైందవులు, మతోన్మాదులు, క్రైస్తవేతరులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. క్రైస్తవులు కూడా ఒక్కోసారి ఈ విషయాలను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదో వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి అన్న ఒక్క ఉద్దేశంలో కాదండి, ఈ విషయాల యొక్క భావంలో మన విశ్వాసాన్ని బలపరిచే అనేక అంశాలు దాగి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు నీ పొరుగువాని కోసం అసలు నీకెవరో సంబంధం లేదు, నీకు బ్లడ్ రిలేషన్ లేదు, అయినప్పటికీ కూడా వేరే మనిషి కోసం నువ్వు చచ్చిపోవడానికైనా సిద్ధం కావాలి, అవసరమైతే నీ ప్రాణం పెట్టాలి అని చెప్పిన యేసు ప్రభువారు ఇద్దరు మనుషులకి గొడవలు పెడతానికి నేను భూమి మీదకి వచ్చాను అని ఎందుకు మాట్లాడుతున్నారు? గొడవలు పడొద్దని కదా దేవుడు చెప్తాడు, కోపడొద్దని కదా దేవుడు చెప్పాడు, హింసించొద్దని కదా దేవుడు చెప్పాడు. అహింస అనేది కదా బైబిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. క్షమాపణ, అహింస, ప్రేమ, ఇటువంటి పునాదుల మీద కట్టబడిన బైబిల్ని, యేసు ప్రభు వారి యొక్క సిద్ధాంతాలని ఈ ఒక్క మాట ఎందుకు వ్యతిరేకించింది చెప్పండి? బైబిల్ ఎలా చదవాలి అని మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక సందర్భాన్ని, ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దానిపైన దాని కింద, ఎగ్జాంపుల్కి ఈ 10వ అధ్యాయం 35వ వచనం ఉంది, దీనిపైన కింద అది ఏ సందర్భంలో మాట్లాడుతున్నది, దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నది అని ఆ సందర్భాన్ని మనం చూడకుండా కేవలం వాక్యాన్ని పైపైనే చదువుకుంటూ వాక్య భావం తెలుసుకోకుండా కేవలం అక్షరానుసారంగా చదివితే బైబిల్ మనకి అర్థం కాదు. 30 వీడియోల్లో బైబిల్ ఎలా నేర్చుకోవాలి అనే కోర్సులో కూడా మనం మాట్లాడుకున్నాం. సందర్భం అర్థం కాకుండా కేవలం వచనాలు పట్టుకుంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఈరోజు ఈ సందర్భం ఏంటి, అసలు దీని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. వచనం చదువుకోబోయే ముందు అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనుషుల్ని భూమి మీద ఎందుకు సృష్టించాడు? మనకి బైబిల్లో అనేక ఉపమానాలు కనబడతాయి. యేసుక్రీస్తు ద్వారా మనము మంచివారిగా తయారవ్వడానికి భూమి మీదకి వచ్చాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ మనిషినైనా మీరు తీసుకోండి, అతనిలో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. 100% ఎవరో మంచోళ్ళు ఉండరు, 100% చెడ్డవాళ్ళు కూడా ఎవరు ఉండరు. దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మనలో ఉన్న చెడుని మనం తీసేసుకోవాలి. నాలో 80% మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ 20% చెడుని నేను తీసివేసుకోవడానికే నాకు ఈ జీవితం. ఇంకొకరిలో 90% మంచి ఉంది, 10% చెడు ఉంది. ఆ 10% చెడుని వాళ్ళ లైఫ్లో నుండి వాళ్ళు తీసేసుకోవడానికే ఈ జీవితకాలం అంతా కూడా. మనలో ఉన్న చెడ్డ ఆలోచనల్ని, చెడు క్రియలని మనం మానేసుకోవడానికి, పరిపూర్ణంగా మనం మంచి వాళ్ళగా మారడానికి భూమి మీద ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. అలా మారకుండా మేము చెడ్డవాళ్ళగానే బ్రతుకుతాం అన్న వాళ్ళకే నరకం. దాని గురించి కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభుని నమ్మకపోతే నరకానికి వేసేస్తాడా, మీ దేవుడు అంత చెడ్డవాడా అంటారు కొంతమంది. కాదండి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ నీకు రోగం వస్తే మెడిసిన్ వేసుకోమన్నాడు. నువ్వు మెడిసిన్ నాకు వద్దు అన్నావు అనుకోండి, రోగం పెరిగి చచ్చిపోతాం. ఇప్పుడు మెడిసిన్ వేసుకోకపోతే చచ్చిపోతావు అన్నందుకు డాక్టర్ చెడ్డోడు అయిపోయాడా? రోగం నువ్వు తెచ్చుకున్నావు, ఎలా తగ్గించుకోవాలో డాక్టర్ ఒక మార్గం చూపించాడు. ఆ మార్గాన్ని ఫాలో అయితే బతుకుతావు, కానీ ఫాలో అవ్వకుండా డాక్టర్ చెడ్డోడు అంటే ఎట్లా? నీవు తెచ్చుకున్నావు ఆ మరణాన్ని. సేమ్ అలాగే మనం పాపం తెచ్చుకున్నాం, దేవుడు మనకి రక్షణ, ఆ పాపానికి క్షమాపణ ఇస్తానన్నాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకో, అది నీ తప్పు అవుతుంది. అంతేగాని దేవుడు నరకంలో పడేసినట్టు ఎలా అవుతుంది? నువ్వు నరకానికి వెళ్తున్నావు, ఆ నరకం నుండి నువ్వు తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దానిలో నువ్వు వెళ్ళావా రక్షింపబడతావు, నాకు ఆ మార్గం వద్దంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే, మనలో ఉన్న చెడ్డ క్రియలను మానేసుకుని మనం మంచి వాళ్ళుగా తయారవడానికి. ఇప్పుడు మంచి చెడులు తెలియనిచ్చు జ్ఞానం మనకు ఏదైనా తోటలోనే వచ్చింది కదా. ప్రతి మనిషికి చేసే పని మంచా చెడా అని తెలిసిపోయింది. మన కుటుంబంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, ఎప్పుడైనా మంచికి చెడు విరోధమే. ఎయిదర్ మంచోడన్నా చెడ్డోడిగా మారిపోవాలి, లేదా చెడ్డోడన్నా మంచోడిగా మారిపోవాలి. అంతేగాని రెండు కలిసి ఉండవు. 6 నెలలు ఒక మంచోడు చెడ్డోడితో సహవాసం చేశాడు అనుకోండి, 6 నెలల తర్వాత మంచోడు చెడ్డోడిగా అన్నా మారుతాడు, చెడ్డోడు మంచోడిగా అన్నా మారుతారు. అంతేగాని ఇద్దరు అలాగే ఉండడం అనేది అసంభవం.
మంచి చెడుల మధ్య విరోధం ఏదైనా తోటలో మొదటి మనిషి ఆదాముని క్రియేట్ చేసిన దగ్గర నుండి మరలా యేసుప్రభు రెండోసారి వచ్చి భూమి మీద మనుషులందరినీ ఏదైనా పరలోకానికి నరకానికి తీసుకెళ్ళిపోయేంత వరకు ఈ మంచి చెడుల మధ్య యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైతేనే, గుర్తుంటేనే మనకి ఈ మిగతా వచనాలు అనేవి అర్థమవుతాయి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మరలా ఒకసారి చదుదాం. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికి, కోడలికిని అత్తకిని విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. మనల్ని వాళ్ళకి శత్రువులు అవ్వమంటలా, వాళ్ళే మనకి శత్రువులు అయిపోతారంట. రెండిటికి తేడా ఏంటి? రెండిటికి చిన్న తేడా ఉంది. ఏంటో చెప్తాను చూడండి. ఇందాక చెప్పాను కదా, మంచి చెడు ఎప్పుడు విరోధంగానే ఉంటాయని. ఒక కుటుంబంలో అందరూ చెడ్డవాళ్ళు ఉండి ఒకే ఒక్క మనిషి ఆ చెడుని విడిచిపెట్టి మంచిగా మారాడు అనుకోండి, ఆ మిగతా ముగ్గురు కూడా ఒక్క మనిషికి వ్యతిరేకం అయిపోతారు. ఒక మనిషి చెడ్డ క్రియలను మానేసినప్పుడు ఆ చెడ్డ క్రియలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇతన్ని ద్వేషిస్తారు. స్కూల్లో కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, మిగతా ఫ్రెండ్స్ అందరూ బూతులు మాట్లాడతా, ఒక్కడు మాత్రం బూతులు మాట్లాడకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వీడికి శత్రువులు అవుతారు, వీడిని తిడతారు, నువ్వు కూడా బూతులు మాట్లాడరా అని ఎంకరేజ్ చేస్తారు. వీడు మాట్లాడకపోతే వీడిని కొడతారు, తిడతారు, ఏదైనా చేస్తారు. అంటే వీడు మంచిగా ఉన్నందుకు మిగతా వాళ్ళందరూ ఇతనికి శత్రువులుగా మారిపోతున్నారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లల్ని బాగా చదివించారు. ఆ అబ్బాయి వయసు, పెళ్లి వయసు వచ్చేటప్పటికి తల్లి తండ్రి ఏమో కట్నం తీసుకోవాలి అంటున్నారు. కుర్రోడేమో మంచోడయ్యి కట్నం తీసుకోవడం తప్పు కదా, ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది డబ్బు కోసం, కాబట్టి నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆ మిగతా కుటుంబం అంతా కూడా ఇతడు మంచి చేస్తాను అన్నందుకు ఇతనికి వ్యతిరేకం అయిపోద్ది, శత్రువులు అయిపోతారు, తిడతారు. నువ్వు దేవుడిని నమ్ముకుని ఎట్లా తయారైపోయావరా అని దేవుడిని కూడా తిడతారు. ఇప్పుడు మంచిగా ఉన్నందుకు ఇతనికి వాళ్ళు శత్రువులు అయిపోయారు. చూడండి, ఒక గవర్నమెంట్, ఇవన్నీ కూడా నేను నా కళ్ళారా చూసిన సంఘటనలే మీకు చెప్తున్నా, ఏదో సృష్టించి చెప్పట్లా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు, అతడు తన ఉద్యోగంలో లంచం తీసుకోను అన్నాడు. లంచం తీసుకోను అంటున్నాడు కాబట్టి ఇంట్లో వాళ్ళకి అతడు శత్రువు అయిపోయాడు. ఎందుకంటే లంచం తీసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇంట్లో. అందరూ లంచాలు తీసుకుంటున్నారు కదా, నువ్వేమన్నా గొప్ప ప్రబుద్ధుడివా, నువ్వేమన్నా బుద్ధిమంతుడివా, నువ్వు కూడా తీసుకో, ఏమైంది, ఇంట్లో అందరం బాగుంటాం కదా, కుటుంబం కోసమే కదా నువ్వు చేస్తున్నావు అంటారు. అంటే ఇతడు లంచం తీసుకోకుండా మంచిగా ఉన్నందుకు, అబద్ధం ఆడకుండా మంచిగా ఉన్నందుకు, కట్నం తీసుకోకుండా మంచిగా ఉన్నందుకు, లేదా ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడికి అవసరం అని చెప్పి అన్నయ్య కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, అన్నయ్య వాళ్ళ ఆవిడ గొడవ పెట్టేసుకుంటుంది, తమ్ముడికి ఇస్తున్నావు డబ్బులు, రేపొద్దున మన కుటుంబం ఏంటి అని. తమ్ముడిని ప్రేమించినందుకు అన్న వాళ్ళ భార్య పిల్లలు అతనికి వ్యతిరేకం అయిపోతున్నారు. అంటే మంచిగా మనం బ్రతకాలి అన్నప్పుడు ఆ మంచిని సపోర్ట్ చేయకుండా చెడ్డగానే మనం బ్రతకాలి. ఈ లోకంలో చెడ్డగా బ్రతికితేనే మనం బాగుంటాం, డబ్బులుంటేనే మనం బాగుంటాం, ఆ డబ్బుల కోసం మనం అబద్ధాలు ఆడినా, లంచాలు తీసుకున్నా, ఎదుటోడిని మోసం చేసినా పర్లేదు అనుకునే వాళ్ళందరూ మంచిగా బతకాలి అనుకునే వాడికి వ్యతిరేకం అయిపోతారు. అవునా కదా? వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, షాపులు పెట్టుకునే వాళ్ళు. ఒకడు న్యాయంగా చేస్తున్నాడు అనుకోండి వ్యాపారం, ఆ కుటుంబం వాళ్ళు ఏముంది కొంచెం కల్తీ చేద్దాం, కస్టమర్ మోసపోతేనేమో మనకు డబ్బులు వస్తాయి కదా, డబ్బులతో మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, మన పిల్లల్ని చదివించుకోవచ్చు కదా, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా, మన కుటుంబాన్ని మంచిగా చూసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్నవి చేసినా పర్లేదు అని ఎవడైతే మంచిగా ఉంటాడో ఆ మంచిగా ఉండేవాడిని చెడగొట్టే ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ చెడగొట్టే వాళ్ళందరూ ఇతడికి ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. ఎందుకంటే ఇతడు మంచిగా ఉంటున్నాడు కాబట్టి ఇతడు కూడా వాళ్ళ దారిలోకి వెళ్తేనే వాళ్ళు బాగుంటారు, లేదంటే విరోధం పెంచుకుంటారు. యేసుక్రీస్తు దేవుడు అంటే ప్రేమ, క్షమాపణ, మంచి. ఎవరైతే మంచిగా ఉందాము అని అనుకుంటారో ఆ మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళకి చెడ్డగా ఉండాలి అనుకునే వాళ్ళు, చెడు చేస్తూ మాత్రమే ఈ లోకంలో బతకాలి, అలా చెడు చేస్తేనే మనం బ్రతకగలం అనుకునే వాళ్ళు శత్రువులు అయిపోతారు, విరోధులు అయిపోతారు. అదే చెప్తున్నాడు దేవుడు. కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు మంచిగానే ఉన్నారనుకోండి, పిల్లలు కూడా మంచిగానే ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. ఒకడు చెడ్డగా అయిపోయాడు అనుకోండి, ఆ చెడ్డోడికి మంచోళ్ళు దూరం అయిపోతారు. ఒకడు మంచిగా అయిపోయాడు అనుకోండి, ఆ మంచోడికి చెడ్డోళ్ళు దూరం అయిపోతారు. అది దేవుడు ఇక్కడ చెబుతున్న భావం. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకుంటామేమో అని కింద మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు కాదు. నా తల్లి తండ్రి కోసం నేను తప్పు చేసినా పర్లేదు అనుకుంటే నువ్వు చెడ్డవాడు అవుతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిల్లలకి దొంగతనాలు ఎలా చేయాలి అని నేర్పించే తల్లిదండ్రులు నేను చూశాను, పిల్లల్ని చంపేసే తల్లిదండ్రులు నేను చూశాను, పిల్లల ముందు బూతులు మాట్లాడుతూ పిల్లలకి బూతులు నేర్పిస్తూ పిల్లలకి మందు తాగిస్తూ చెడ్డ అలవాట్లు నేర్పించే తల్లిదండ్రులు నేను చూశాను. తల్లిదండ్రులు కదా అని చెప్పి తల్లిదండ్రుల కోసం చెడ్డ పనులు చేసినా పర్లేదు, నేను దొంగతనం చేసినా పర్లేదు, నరహత్య చేసినా పర్లేదు, అబద్ధం ఆడినా పర్లేదు, వేరే వాడిని మోసం చేసినా పర్లేదు అనుకునేవాడు న్యాయాన్ని, ప్రేమను, అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు. ఇక్కడ చెడ్డవాళ్ళైన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు, అందరు తల్లిదండ్రుల గురించి కాదు.
మంచిగా ఉంటే కుమారుల్ని తల్లిదండ్రుల్ని సన్మానింపమన్నాడు దేవుడు. తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే కుమారుడు దేవుడిని గౌరవించినట్టు కాదని కూడా దేవుడు చెప్పాడు. దేవుడిచ్చిన మొట్టమొదటి 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ప్రాముఖ్యమైనది. ఎప్పుడు దేవుడి కంటే తల్లిదండ్రులు ఎక్కువ కాదు. చెడు మంచి ఈ విషయాల దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు చెడు చెయ్యమని చెప్పినా కానీ చెడు చెయ్యకూడదు. తల్లిదండ్రుల కోసం చెడు చెయ్యొచ్చా అంటే చెడు చెయ్యకూడదు. తల్లిదండ్రుల కంటే నీతి న్యాయాల్ని మంచిని ఎక్కువగా ప్రేమించాలి, మంచిగా తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది దీని భావం. కింద మళ్ళా చెప్తున్నాడు ఏమని, కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు కాదు. కొడుకు కోసం తప్పు చేస్తున్నానండి, నా పిల్లల కోసం తప్పు చేస్తున్నానండి, నా పిల్లల కోసం వేరే వాళ్ళని మోసం చేస్తున్నానండి, నా పిల్లల కోసం నేను దొంగతనం చేస్తున్నానండి అనేవాడు కూడా కరెక్ట్ కాదంట. నువ్వు నీతి న్యాయాన్ని మంచిని దీన్ని ఎక్కువగా ప్రేమించాలి. దేనికంటే కుటుంబం కంటే కూడా. ఇదే విషయాన్ని ఒక మంచి బీజిఎం వేసి ఇదిగో చెడ్డ పనులు వేరే వాళ్ళని చంపేస్తున్న ఒక తండ్రిని కొడుకే పోలీసులకు అప్పగించాడు అంటే మనం చాలా గొప్పగా చదువుకుంటాం. అవునా కదా? తల్లిదండ్రులు చెడ్డ పనులు చేస్తే వాళ్ళతో మీరు ఏకీభవించకండి. పిల్లలు కుమారులు కుమార్తెలు చెడ్డ పనులు చేస్తుంటే వాళ్ళతో మీరు ఏకీభవించకండి అనేది దేవుడి భావం. తల్లిదండ్రుల్ని ప్రేమించొద్దని కాదు, కుమారుల్ని కుమార్తెల్ని ప్రేమించొద్దని కాదు. బైబిల్ మొత్తం సారాంశం చదివిన ఎవరికైనా అది క్లియర్గా అర్థమవుద్ది. దేవుడు తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, తల్లిదండ్రులను చూసుకోమన్నాడు, వాళ్ళని జాగ్రత్తగా పోషించమన్నాడు. పెద్దవాళ్ళైన తర్వాత పిల్లలకు కోపం రేపకుండా పిల్లల్ని మంచిగా చూసుకోమని తల్లిదండ్రులకి చెప్పాడు. కనబడే తల్లిదండ్రుల్ని నువ్వు సరిగ్గా గౌరవించకపోతే కనబడని దేవుడిని ఎలా గౌరవిస్తావని కూడా దేవుడు చెప్పాడు. కానీ చెడ్డ పనుల విషయంలో అయితే మాత్రం కుటుంబంతో అయినా కానీ, ఆడు చెడ్డ పని చేసేవాడు మన అన్నైనా తమ్ముడైనా తల్లి అయినా తండ్రి అయినా కానీ, ఆ చెడ్డ పనుల విషయంలో మీరు వాళ్ళతో ఏకీభవించొద్దు. అందరూ మంచి విషయాన్ని కోరుకుంటున్నారు అనుకోండి, అందరూ కలిసి ఉంటారు. ఒకటి మంచి విషయం కోరుకుని మిగతా వాళ్ళు చెడ్డ విషయం కోరుకుంటుంటే విడిపోతారు. ఒకళ్ళు చెడ్డ విషయం కోరుకుని మిగతా వాళ్ళు మంచి విషయం కోరుకుంటుంటే విడిపోతారు. మంచి చెడుల మధ్య తేడా ఉన్నప్పుడు మీరు మంచిని చెడుని నీతిని న్యాయాన్ని ఎక్కువగా ఎంచుకోండి. కానీ నా కుటుంబమే ఇంపార్టెంట్, నాకు నా అనే స్వార్థంతో మంచి చెడులను మీరు వదిలేయద్దు, చెడ్డ పనుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు అనేది ఈ వాక్యం యొక్క భావం. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా ప్రేమకు పాత్రుడు కాదు. మనం మంచి కోసం శ్రమ అనుభవించినా పర్లేదు, తప్పు చేయకుండా ఉండడం కోసం శ్రమ అనుభవించినా పర్లేదు, ఎదుటోళ్ళు తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు అనుకుని మనం మంచిగా ఉండాలంట. అదే చెప్తున్నాడు. దేవుడు అంటే మంచి, దేవుడు అంటే ప్రేమ. దానికోసం మనం సిలువ వేయబడినంత అనేది దాని భావం. అంటే మనం శ్రమలు పడ్డా పర్లేదు అనుకుని మనం మంచిగా ఉండాలంట. ఒకవేళ అలా ఉండకుండా చెడు చేసుకుంటూ ఒక పక్కన దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థిస్తుంటే మనం దేవుడి ప్రేమకు పాత్రులము కాదు. ఇదండి దేవుడు చెప్తుంది. తల్లిదండ్రులు చెడు చేయమని చెప్పినా చేయకూడదు, పిల్లల కోసం కూడా చెడు చేయకూడదు. మంచిగా ఏ సమయంలో ఎంత శ్రమ అనుభవించినా కానీ మంచిగా ఉండాలి, చెడు పనులు చేయకూడదు, నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా ప్రవర్తించాలి. అది ఈ వాక్య భావం. ఇది కాకుండా ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చెడ్డ పనులు చేసి నింద దేవుడి మీద వేస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని పోషించకుండా, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకుండా, వాళ్ళ తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, దేవుడే ఎక్కువ అన్నాడు కదా వాళ్ళ తల్లిదండ్రుల కన్నా అని చెప్పేసి వెళ్ళి పొద్దు నుండి సాయంత్రం దాకా మసీదులోనో చర్చిలోనో గుడిలోనో కూర్చోమని కాదు. అలా కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి అరే ఏంట్రా నువ్వు తల్లిదండ్రులు చూసుకోకుండా ఇలాగ తయారయ్యావని తిట్టారనుకోండి, ఇదిగో దేవుడే ఇలా చెప్పాడని మళ్ళీ ఆనందం తీసుకొచ్చి దేవుడి మీద నెట్టకూడదు. యాకోబు పత్రిక ఒకసారి అందరూ చూడండి. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మంచి కోసం శోధన అనుభవిస్తే మనం పరలోకానికి వెళ్తాం. దేవుడు కీడు విషయమే శోధింపనేరడు, అంతేగాని దేవుడు చెడు చేయమని ఎవరికి చెప్పడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు చెడు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడో. ఒకవేళ నువ్వు చెడు చేసి, అంటే నువ్వు అబద్ధం చెప్పి, నువ్వు తల్లిదండ్రులు చూసుకోకుండా, నువ్వు అత్తమామలతో గొడవలు పెట్టుకొని, నువ్వు పిల్లలతో గొడవ పెట్టుకొని, నువ్వు చెడు చేసి దేవుడి వల్ల నేను ఇలా చేశాను అని చెప్పకూడదంట. ఎవడును దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు గొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనం తప్పు చేసి, మనం చెడ్డ పనులు చేసి అది దేవుడి వల్లే చేస్తున్నాను అని దేవుడిని శోధించకూడదు. దేవుడు చెడు చెయ్యమని చెప్పడు. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను.
ఒక తల్లిదండ్రి ఏం చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నువ్వు లంచాలు తీసుకుంటేనే ఇల్లు బాగుంటుంది, మన అప్పులు తీరతాయి, చెల్లి పెళ్లి చేస్తాం అది ఇది అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తున్నారు. ఆ కుర్రోడు దేవుడిని నమ్ముకుని లంచాలు తీసుకోకూడదు కదా, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు కదా అని మంచిగా ఉంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళే. ఆమె చర్చికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఏమని? మా కొడుకు వల్ల మేము అట్లా అయిపోయాం, వాడు డబ్బు తీసుకురావట్లేదు, ఇల్లు ఇలా అయిపోయింది, మా కొడుక్కి మంచి బుద్ధి ఇవ్వు, మా కొడుకు లంచాలు తీసుకునేలాగా, మా కొడుకు డబ్బు ఇంటికి తెచ్చేలాగా, మా కష్టాలన్నీ తీరిపోయేలాగా ఇచ్చే అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఆ కుర్రోడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా మా అమ్మ నాన్నల మనసు మార్చు, డబ్బు మీద వాళ్ళ కాసు తీసేయి, ఏదో ఒక రకంగా కష్టాలు తీరితే మనం మంచిగా ఉండడం ఇంపార్టెంట్ అని ఆ కుమారుడు ఆ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు ప్రార్థన కరెక్ట్ చెప్పండి? ఇంట్లో వీళ్ళు గొడవ పడుతున్నారు, డబ్బులు సరిపోవట్లేదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు పడ్డ కష్టాలకి, వీళ్ళు పడిన గొడవలకి మధ్యలో తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టి, దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులను చూసుకోమని చెప్పాడు కదా, నువ్వు చూసుకోవట్లేదు అని తల్లిదండ్రులు పిల్లోడిని అంటున్నాడు. పిల్లోడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్పాడు? మంచి చేయమన్నాడు కదా, చెడు చేయొద్దు కదా అని దేవుడు పిల్లోడు అంటున్నాడు, అబ్బాయి అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కరెక్ట్ చెప్పండి మీరు? ఖచ్చితంగా చెప్తాం కదా పిల్లోడే కరెక్ట్ అని. అదే చెప్తున్నాడు దేవుడు. మంచి చెయ్యాలి అన్నప్పుడు ఎవరైనా కానీ మనకు అడ్డొస్తే, అది తల్లిదండ్రులైనా, కుమారులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా కానీ మనం మంచి పక్షానే నిలబడాలి. కానీ తప్పు చెయ్యడానికి అరే తల్లిదండ్రుల కోసమే చేస్తున్నాను కదా, పిల్లల కోసమే చేస్తున్నాను కదా, నా ఫ్రెండ్ కోసమే చేస్తున్నాను కదా అని తప్పు మనం చెయ్యకూడదు. దేవుణ్ణి అంటే నీతి న్యాయాల్ని, ప్రేమని, క్షమాపణని, వీటిని ఎక్కువగా ప్రేమించాలి. ఎవరికన్నా? తల్లిదండ్రుల కన్నా కూడా. అది కూడా వాళ్ళు చెడు చెప్తున్నప్పుడు, వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు చేయాలి. దేవుడే చెప్పాడు కదా, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను చూసుకోండి, అత్తమామలను గౌరవించండి, తల్లిదండ్రులలాగా చూసుకోండి, ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఒక ఇల్లాలనే వాళ్ళు తాను శ్రమ పడినా ఇంటిని మంచిగా చూసుకోవాలి. ఇలాంటి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు దేవుడు. మంచి చెడుల విషయంలో ఎప్పుడూ కూడా మంచి వైపే నిలబడాలి. ఇదే విషయాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తే అందరూ కూడా మంచి వైపే సపోర్ట్ చేయాలి అంటారు. ఇలా డీప్గా వెళ్ళి ఆలోచించకుండా పైనే చదివేస్తే ఆహా దేవుడు తల్లిదండ్రులకి విరోధం అవ్వమన్నాడా అన్నట్టుగా అపార్థం చేసుకుంటారు. దేవుడు ఇక్కడ తల్లిదండ్రులకి విరోధం అవ్వమని చెప్పలేదండి. ఒకవేళ చెడ్డ పనులు చెయ్యమని వాళ్ళు ప్రేరేపిస్తే మీరు వాళ్ళతో ఏకీభవించొద్దు అని చెప్తున్నాడు. అలాగే పిల్లలు చెడిపోయినప్పుడు వాళ్ళని మంచిదారిలో పెట్టాలి, అంతేగాని వాళ్ళు చెడు చేస్తుంటే మనం కూడా చెడు చేసి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయకూడదు. అదే చెప్తున్నాడు. పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే మనం నీతి న్యాయం వైపు నిలబడాలి అనేదే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం. ఆ మీనింగ్ అర్థం కాకుండా ఓన్లీ పైన చదివాం అనుకోండి. ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఇంటర్వ్యూల్లోకి వచ్చేసి నాకు తల్లిదండ్రుల కన్నా దేవుడే ఎక్కువ అంటున్నారు. అది వినే వాళ్ళకి అపార్థం చేసుకుంటారు కదా. తల్లిదండ్రుల కన్నా దేవుడు ఎక్కువ అంటే దేవుడు ఎందుకు తల్లిదండ్రులకి విరోధం అవ్వమంటాడు? తల్లిదండ్రులను చూసుకోమంటాడు, తల్లిదండ్రులు గౌరవించమంటాడు, ప్రేమించమంటాడు. తల్లిదండ్రులను వదిలేసి నన్నే ప్రేమించండి అని దేవుడు ఎందుకు చెప్తాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది ప్రాముఖ్యమైనది. అవునా కదా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు చెడ్డ పనులు చేయమన్నప్పుడు, లేదా వాళ్ళు చెడ్డవారిగా మారిపోయినప్పుడు మనం వాళ్ళ వైపు కాకుండా మంచి వైపు నిలబడాలి. మంచిగా వాళ్ళని ఎలా మార్చుకోవాలి, వాళ్ళల్లో ఉన్న చెడుని ఎలా తీసేయాలి, చెడ్డ క్రియలను ఎలా మాన్పించాలి అనే దృష్టితో మనం ఆలోచించాలి అనేది ఈ వాక్యం యొక్క భావం. ఎప్పుడైనా కానీ ఒక ఫ్యామిలీలో నలుగురు చెడ్డోళ్ళు ఉండి ఒకడు మంచోడు ఉన్నప్పుడు ఆ చెడ్డదారిలోకి మిగతా వాళ్ళందరూ లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా కానీ మనం మంచి వైపే నిలబడాలి. శత్రువులు అవుతారు, తిడతారు, అయినా కానీ మనం మంచి వైపే నిలబడాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అల్టిమేట్గా వాళ్ళందరినీ మార్చే బాధ్యత ఆ కుటుంబం మొత్తం దేవుడిని నమ్ముకునేలాగా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేలాగా, మంచి కోసం నిలబడేలాగా మార్చుకునే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మనం అలాగే ఓపికతో శోధన సహిస్తూ నిలబడితే చివరికి వాళ్ళే మారతారు. అలా మనం ఉండాలి, మంచి వైపు నిలబడాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైనా కానీ చెడు పనుల విషయంలో ఒక చోట గ్యాదర్ అవుదాం అంటే దేవుడు వద్దంటాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో మనకు సందర్భం కనబడింది. అందరూ కలిసి ఒక పెద్ద గోడ కట్టేద్దాం, మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టేద్దాం, అందరం అక్కడే ఉందాం, ఇంకెవరిని రానివద్దు. చెడ్డ ఆలోచనలతో మనం మాత్రమే ఉందాం, మిగతా వాళ్ళందరూ మనకి బానిసలు, మనం మాత్రం ఎదుగుదాం, మనం మాత్రమే బాగుందాం అనుకునే టైపు. అలా చెడ్డ వాళ్ళందరూ ఒక చోట ఏకమైనప్పుడు దేవుడు వాళ్ళ భాషల్ని చెదరగొట్టేసి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేయడం మనం చూడలేదా? దేవుడు మనుషులు కలిసి ఉండాలని కోరుకుంటాడు, మనుషులు మంచిగా ఉండాలి అని కోరుకుంటాడు. ఒకవేళ మంచిగా ఒకడు మారి మిగతా వాళ్ళు మారకపోతే ఆటోమేటిక్గా వాళ్ళే విడిపోతారు. మంచి చెడు ఎప్పుడు కలిసి ఉండవు కదా, ఒకరికి దూరం అవుతారు. దేవుడు విడగొట్టట్లేదు చూడండి, దేవుడు మంచిగా మారాలి అని కోరుకుంటున్నాడు. అలా మారడానికి ఇష్టం లేని వాళ్ళు శత్రువులుగా తయారవుతారు. వాళ్ళు కుటుంబస్తులు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, బంధువులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి. మంచి వైపు మనం నిలబడాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని తల్లిదండ్రులని గౌరవించొద్దు అని కాదు. ఇంటర్వ్యూల్లో డైరెక్ట్గా మేము నా తల్లిదండ్రులే ఎక్కువ అంటే జనాలు అపార్థం చేసుకుంటారు.
తల్లిదండ్రుల్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. తల్లిదండ్రుల్ని మనం గౌరవించకుండా, తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా దేవుడిని ప్రేమిస్తున్నానంటే అబద్ధం చెప్పినట్టే అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ చెడు చెయ్యమని చెబితే నేను చెడుని చెయ్యను, ఎందుకంటే మంచి చెయ్యమని దేవుడు చెప్పాడు కాబట్టి అని చెప్తే అప్పుడు వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు. మనం క్లియర్గా చెప్పకపోతే, వాక్య భావం మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే పైన చదివి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు దేవుడి గురించి, బైబిల్ గురించి తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాక్యము ప్రకటించే విషయంలో, ఎదుటి వాళ్ళకి ఆన్సర్లు చెప్పే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయాన్ని కింద ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. 39వ వచనం, తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకొనును. దేన్ని? పరలోకాన్ని. భూమి మీద కష్టపడైనా, ఎదుటోళ్ళు తిట్టినా, కొట్టినా, ఎన్ని నిందించినా నేను మంచి వైపు నిలబడాలి అనుకునేవాడు భూమి మీద తన ప్రాణాన్ని పోగొట్టుకున్న పరలోకంలో స్థానాన్ని సంపాదించుకుంటాడు. భూమి మీద నేను ఎట్లా చెడు చేసైనా బతకాలి, మోసం చేసైనా బతకాలి, డబ్బులు దొంగతనం చేసైనా బతకాలి, అబద్ధాలు ఆడైనా బతకాలి, మోసం చేస్తూ వ్యాపారం చేసినా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు భూమి మీద తన ప్రాణాన్ని కాపాడుకుంటారేమో కానీ నరకంలో వేయబడతారు, అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నాడు. 40వ వచనం, మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకొను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో మనకు కనబడుతుంది కదా, కనబడుతున్నా నీ పక్కన సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబితే నువ్వు అబద్ధం చెప్పినట్టు అని మనకు వాక్యం చెప్తుంది. కనబడే సహోదరుణ్ణి, పక్కింటి వాడిని, ఎదిరింటి వాడిని, అన్నని, తమ్ముడిని, ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, వీళ్ళందరినీ మనం ప్రేమించకుండా, వీళ్ళందరితోటి మంచిగా ఉండకుండా దేవుణ్ణి మాత్రం నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు అబద్ధం చెప్పిన వాడివి అవుతావు. అది దేవుణ్ణి ప్రేమించినట్టు అవదో. నీ పక్కన వాడిని ప్రేమిస్తేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు అది బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఒకవేళ తప్పు చేయమని చెబుతుంటే అప్పుడు నువ్వు వాళ్ళతో ఏకీభవించొద్దు. మంచి చేయమని చెప్పేవాడు వేరేవాడైనా, తప్పు చేయమని చెప్పేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా నువ్వు మంచి వైపే అడుగులేయాలి. మంచి చెప్పేవాడు బయటోడు, చెడు చేయమని చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు అయినప్పటికి కూడా నువ్వు మంచి వైపే అడుగులేయాలి అనేది దేవుడు చెప్తుంది. అంతేగాని అందరితో గొడవలు పెట్టుకోమని, శత్రువులు అవ్వమని కాదు ఈ వాక్య భావం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, మంచిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా చెడును కోరుకునే వాళ్ళు నీకు దూరం అవుతారు అని దాని భావం. ఒకవేళ వాళ్ళు దూరం అవుతానన్నా కానీ నిన్ను దూరం అవుద్దని అడిగా దేవుడు. 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళు, ఒకడు ఇంత సహించమంటే నువ్వు దానికన్నా డబల్ సహించు అని చెప్పాడు కదా దేవుడు. సహనంతో ఉండమని చెప్పాడు కదా దేవుడు. మనల్ని గొడవలు పెట్టుకోవద్దన్నాడు, మనల్ని శత్రువులు అవ్వద్దన్నాడు, మనల్ని తిట్టొద్దన్నాడు. ఒకవేళ వాళ్ళే మంచి పనులు ఇష్టం లేక చెడులోనే ఉండిపోయి ఆ బతుకును మార్చుకోలేక చెడు చేయమని అదే ఆలోచనలతో ఉంటే అప్పుడు నువ్వు వాళ్ళతో ఏకీభవించొద్దు అని మాత్రమే దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మంచి చేయమని చెప్పేవాడు మంచోడు బయటోడైనా కానీ, మన ఇంట్లో వాడు కాపోయినా కానీ వాడితో నువ్వు సహవాసం ఎక్కువ మెయింటైన్ చేయాలి. అదండి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడు అని నీతిమంతుడిని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలం పొందును. మంచి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి, మంచి పనులలో నువ్వు మునిగి తేలాలి. చెడ్డవారితో నువ్వు సహవాసం చేయకూడదు. చెడ్డ పనులు చేయమని చెప్పేవాళ్ళు, చెడ్డ ఆలోచనలు నీ మనసులో పెట్టేవాళ్ళు నీ పక్కన ఉండకుండా వాళ్ళ ఆలోచనలకు నువ్వు వెళ్లకుండా ఉండాలి. యేసుప్రభు వారు చెడ్డవాళ్ళతోనే సహవాసం చేశాడు, కానీ ఆయన ఎప్పుడూ చెడ్డవాడిగా మారిపోలేదు. చెడ్డవాళ్ళని మార్చడానికి వాళ్ళతో పాటు ఉన్నాడు. అవునా కదా? మనం సహవాసం చేస్తున్నాము అంటే మంచి కోసం చేయాలి. అరే నేను చెడు చేయకపోతే, నేను సిగరెట్ తాగకపోతే, మందు తాగకపోతే, అబద్ధాలు చెప్పకపోతే నా స్నేహితులు నాకు దూరం అయిపోతారేమో అని ఫ్రెండ్స్ కోసం చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు చేయకుండా మనం మంచిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దూరం అయిపోయినా పర్లేదు, దేవుడు మంచిని సపోర్ట్ చేసే ఇంకొంతమంది స్నేహితులు నాకు ఇస్తాడు అని నమ్మకంతో మనం ఉండాలి. అదండి ఇక్కడ చెప్తున్నాడు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెలు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మంచి కోసం నువ్వు వేసే ప్రతి అడుగుని దేవుడు జ్ఞాపకం పెట్టుకుని నీకు ప్రతిఫలం ఇస్తాను అని చెప్తున్నాడండి. ఇదే నేను కష్టాలు పడినా పర్లేదు, కొద్ది రోజులు డబ్బులు లేకపోయినా పర్లేదు, కొద్ది రోజులు నన్ను వేరే వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు, నేను మాత్రం మంచిగా ఉండాలి. చెడు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు అని నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీ యొక్క మనసుని చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి కోసం వేసే ఏ అడుగుని కూడా దేవుడు మర్చిపోడు. అది శోధన సహిస్తూ చేస్తున్నావంటే ఇంకా గొప్ప బహుమానాన్ని నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. అంతేగాని చెడ్డ పనులు చేసే వాళ్ళతో మనం చెయ్యి కలపకూడదు. సౌలు ఉన్నాడు, దావీదుని చంపుదాం అనుకున్నాడు. సౌలు యొక్క కుమారుడే దావీదుకు సహాయం చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా సౌలుకి సహాయం చేయాలి కదా, కానీ దావీదుకు సహాయం చేశాడు. ఎందుకు? మంచి వైపు నిలబడ్డాడు. మంచి వైపు మనం ఉండాలి.
తల్లిదండ్రులు కదా అని చెప్పి వాళ్ళు చేసే చెడులో మనం పాలువారు అవ్వకూడదు. మనం కన్న బిడ్డలు కదా అని చెప్పి వాళ్ళు చేసే చెడులో మనం పాలువారు అవ్వకూడదు. వాళ్ళ కోసం మనం చెడ్డ పనులు చేయకూడదు. మామూలుగా ఆలోచిస్తే ఏదో భూమి మీద మనకి తల్లిదండ్రులు అనుకుంటున్నాం, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకి తల్లిదండ్రులే. అందరూ ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే, అందరూ మన సహోదరులే. ఆఖరికి దేశభక్తి అన్నట్టుగా కూడా భారతీయులందరూ నా సహోదరులు, తండ్రి తల్లి, నా అన్న చెల్లి అని మనం మాట్లాడతాం. అవునా కదా? సహోదరులు సహోదరి మళ్ళని ప్రతిజ్ఞ చేస్తాం. ప్రపంచంలో ఉన్న అందరి గురించి మనం ఆలోచించాలి. అందరి మంచి మనం కోరుకోవాలి. తప్పు చేయడానికి అడిగేయకూడదు. మంచి చేసేటప్పుడు మనకు ఒకవేళ శోధన వచ్చినా శ్రమ వచ్చినా కానీ మనం మంచి వైపే అడుగులేయాలి. అంతేగాని మనం చెడ్డ పనులు చేసి దేవుడి మీద దోసేయకూడదు. దేవుడు చేయమన్నాడని మనం చేసేయకూడదు. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులని చూసుకోకుండా, కుటుంబాన్ని పోషించకుండా, బద్ధకస్తులుగా ఉంటూ తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువ అంటారు. అది కాదండి, దేవుడు అలా చెప్పలా. కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పడం అబద్ధం అని చెప్పాడు దేవుడు. నువ్వు నీ సహోదరుడికి బట్టలు ఇస్తే, లేనివాడికి అన్నం పెడితే, దాహం అన్నవాడికి దాహం తీరిస్తే దేవుడికి చేసినట్టే అన్నాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకి నిర్గమకాండ 20వ అధ్యాయంలో. ప్రేమ, కనికరం, క్షమాపణ, సమాధానం, అలాగే ఆత్మఫలాలు కూడా ఉన్నాయి కదా మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ ఆత్మఫలాల కోసం, అంటే మంచి పనుల కోసం మనం అడుగులు వేయాలి. చెడు పనులకి మనం దూరంగా ఉండాలి అనేది దేవుడు ఈ మాటల ద్వారా చెబుతున్న సత్యం. మనం మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మన కుటుంబస్తులు, ఒక్కోసారి మన బంధువులు మనకి వ్యతిరేకం అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చెడు కోరుకుంటారు కాబట్టి మనకి వ్యతిరేకం అవ్వచ్చు. అయినా కానీ మనం మంచిగానే ఉండాలి, ఓపికతో ఉండాలి. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళ మనసులు కూడా మారుస్తాడు, వాళ్ళను కూడా విశ్వాసంలోకి తీసుకొస్తాడు అన్న నమ్మకంతో, ఓపికతో మనం ఉండాలి. అంతేగాని కొద్ది సమయం ఆనందం కోసం చెడు పనుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. లంచాలని, మోసాలని, కట్నాలని అటువంటి దారులు మనం ఎంచుకోకూడదు. అంటే మంచి కోసం నిలబడేటప్పుడు చెడు కోరుకునే వాళ్ళు మనకి శత్రువులు అవుతారు. అయినా కానీ మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని చూస్తున్నాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వాసముతో మనం బ్రతకాలి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. బైబిల్ మొత్తం సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ సందర్భాన్ని మనం వెనకాల ఆలోచించకుండా ఓన్లీ పదాలు పట్టుకుని శత్రువులు అన్నాడు కదా, తల్లిదండ్రులకి శత్రువులా అని మనం అందరి తల్లిదండ్రులకి ఈ వచనాన్ని అప్లై చేసి వాక్యాన్ని తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. ఈరోజు ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ శోధన వచ్చినా, కుటుంబం నుంచి అవ్వచ్చు, పిల్లల నుంచి అవ్వచ్చు, బంధువుల నుంచి అవ్వచ్చు, స్నేహితుల నుంచి అవ్వచ్చు, శోధన వచ్చినా మనం మంచి పనులు చేయాలి, సువార్త ప్రకటించాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, పేదల్ని మనకి తోచిన మేరకు మనకు ఉన్నంతలోనే మనం ఆదుకోగలగాలి. అంటే మంచి పనులు చేస్తూ మనం బ్రతకాలి. ఒకవేళ మనం మంచి చేస్తున్నప్పుడు మన కుటుంబస్తులో, బంధువులో మనకి గొడవలు పెట్టుకుంటుంటే మనతో వాళ్ళ మనసులు మార్చమని దేవుడికి ప్రార్థన చేయాలి. అంతేగాని మనం గొడవలు పెట్టుకోకూడదు. ఇంకొక రకంగా మనం చెడ్డ పనులు చేసి, మనం తప్పుడు పనులు చేసి, దేవుడి వల్ల నేను ఇలా శోధింపబడుతున్నాను, దేవుడే చెప్పాడు తల్లిదండ్రులకి గొడవలు వస్తాయని దేవుడు నమ్ముకుంటే అని చెప్పి ఆ వచనం తీసుకొచ్చి యాకోబులో చెప్పిందని ఇక్కడ మనం అప్లై చేయకూడదు. మనం చెడ్డ పనులు చేస్తే అప్పుడు కుటుంబస్తులు తిడతాం, వేరే వాళ్ళు తిడతాం. దాన్ని తీసుకొచ్చి మంచి పనులు చేస్తున్నా కానీ వ్యతిరేకించేదానికి మనం రెండింటిని కలపకూడదు. మనం మంచి పనులు చేస్తున్నప్పుడు ఎదుటోళ్ళ నుంచి మనకు వచ్చే శ్రమ వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వస్తుంది. మనం చెడ్డ పనులు చేసాం కాబట్టి వచ్చిన శ్రమను తీసుకొచ్చి ముందు దానికి మనం కలపకూడదు. ఆ శోధన వేరు, ఆ శ్రమ వేరు, ఇది వేరు. రెండింటిని కలిపి మనం చూస్తే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మీరు తప్పు చేయకండి, తప్పు చేసి దేవుడి ఎదుట చెడ్డవాళ్ళు అవ్వకండి. మంచి చేస్తూ ఒకవేళ ఎదుటోళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు అనుకున్నా కానీ మంచి పనుల మీదే ఉండండి. అది దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మనకు అందించాలనుకుంటున్న విషయం. ఎవరికైనా కానీ ఈ పదాలు, ఈ 4-5 వచనాలు అర్థం కాకపోయినట్లయితే నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఇంకా అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం.
మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.